హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్ మహా బొటిక్ అండ్ మేకోవర్. నేను మీ హారిక. మనం వీడియోస్ అప్లోడ్ చేయక దగ్గర 1 వీక్ అవుతుందండి. మనం ఏదైనా స్టార్ట్ చేస్తే దానికి ఏదో ఒక రీజన్స్ వల్ల మధ్యలో చాలా బ్రేక్స్ వస్తుంటాయి. బట్ వాటన్నింటిని ఓవర్కమ్ చేస్తూ మనము మన జర్నీ అనేది కంటిన్యూ చేయాలి. యాక్చువల్గా ఈ 7 days మధ్యలో బ్రేక్ రావడానికి కారణం మా బ్రదర్కి కొద్దిగా హెల్త్ ఇష్యూ వచ్చింది. దానివల్ల హాస్పిటల్లో 3 days ఉండాల్సి వచ్చింది. అలా 3 days అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఒక 2-3 days నేను ఊరు వెళ్ళాల్సి వచ్చింది సమ్ వర్క్ వల్ల. అలా 1 week బ్రేక్ వచ్చింది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఈ కట్ వర్క్ హ్యాండ్స్ ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఏ కట్ వర్క్ అయినా కానీ మనం పేపర్ క్యాన్వాస్ తీసుకొని దాన్ని మంచిగా ఐరన్ చేసినాకనే స్టిచ్ చేయాలి. ఎందుకంటే వితౌట్ ఐరనింగ్ మనకు స్టిఫ్ అనేది రాదు. ఐరన్ చేశాక మనం కట్ వర్క్ స్టిచ్ చేసే వైపు కాకుండా ఇంకో వైపు మనము ఫోల్డింగ్ చేసి క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి. కట్ వర్క్ మధ్యలో యూజ్ చేసే బబుల్స్ అనేవి మనము థర్మకోల్ బాల్స్ లేకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ముందుగా మనం వేస్ట్గా ఉన్న క్లాత్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాన్ని మెయిన్ క్లాత్లో మిడిల్లో మనకి ఎంతైతే సైజ్ కావాలో అంత సైజులో లోపల క్లాత్ అనేది అడ్జస్ట్ చేసి థ్రెడ్ తోటి మనము నార్మల్గా థర్మకోల్ బాల్స్కి ఎలా చేస్తామో అలా రెడీ చేసుకోవచ్చండి. ఇలా చేసిన బాల్స్ అనేటివి మనకు నార్మల్ థర్మకోల్ కంటే కూడా బాగుంటాయండి. ఎందుకంటే మన థర్మకోల్వి ఎక్కువ హెవీ వెయిట్ పడినప్పుడు అవి అణిగిపోతాయి. బట్ ఇవి మాత్రం ఎలా ఉండాలో అలానే ఉంటాయి. సో ఇలా నేను ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. ముందుగా మనం ఐరన్ చేసుకున్న దాన్ని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని దాన్ని హ్యాండ్ మిడిల్లో పెట్టేసి మిడిల్లో ఉందా లేదా చూసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మనం కట్ వర్క్ అనేది అందరూ చేస్తారు. బట్ మూలలు అనేటివి సరిగ్గా చేయక చాలా మందికి కట్ వర్క్ డిజైన్ అనేది నీట్గా రాదు. మనం ఎప్పుడు కూడా మనము ఏ లైన్ అయితే గీసుకున్నామో దానికి ఎగ్జాక్ట్గా రావాలి. అలా రావడం వల్ల మన ఫినిషింగ్ అనేది రౌండ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అనేవి ఇలా ప్రతి కర్వ్ మిడిల్లో మంచిగా కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకోవడం వల్ల మన ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. దీన్ని చాలా మంది కార్నర్స్ ఐరన్ చేసి వదిలేస్తారు. బట్ మనం నీట్గా కార్నర్లో స్టిచ్ అనేది వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో నేను దీనికి ఇలా అవుటర్ స్టిచ్ అనేది వేసాక నేను బబుల్స్ అనేవి హ్యాండ్ మీద సూది దారంతో నీట్గా స్టిచ్ చేశాను. చూడండి అవుట్పుట్ ఎంత మంచిగా వచ్చిందో. ఈ డ్రెస్ యొక్క ఫుల్ అవుట్పుట్ అనేది నేను ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.